ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో భక్తులందరూ నిరాశ చెందారు. మూల విరాట్ పైన సూర్యకిరణాలు పడడం ఆనవాయితీగా భావించే మార్చ్ 9, 10 నెలలు ప్రతి ఇయర్ కూడా మార్చ్ 9th ఇంకా 10th రోజులో మూల విరాట్ పైన సూర్యకిరణాలు పడడం అది ఆనవాయితీగా భావించే భక్తులందరికీ నిన్న ఒక్కసారిగా నిరాశ చెందారు. ఎందుకు ఏమైంది అని అంటే శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో భక్తులకు నిరాశ పొందే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఆదిత్యుని తాకని సూర్యకిరణాలుగా కూడా అక్కడ భావిస్తున్నారు. వరుసగా 2 రోజులు మూల విరాట్ ను తాకని కిరణాలు చూసి అందరూ కూడా డిసప్పాయింట్ అయిన సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడమే దీనికి ప్రధాన కారణంగా కూడా అక్కడున్న భక్తులు చెప్పుకొచ్చారు. మబ్బులు ఇంకా పొగమంచు వల్లే సూర్యకిరణాలు కూడా కనిపించలేదు అని చెప్పారు. మరి ప్రతి ఏటా ఉత్తరాయణంలో కూడా మార్చి 9 ఇంకా 10వ తారీఖుల్లో అక్కడ జరుగుతూ ఉంటుంది. అయితే స్వామివారి మూల విరాట్ ను సూర్యకిరణాలు తాకడం ఇక్కడ ఆనవాయితీగా భావిస్తారు. మరి దక్షిణాయనం కూడా అక్టోబర్ 1, 2 తేదీల్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ప్రతి ఏటా జరిగే ఇది ఆనవాయితీ ఒక మంచి రిచువల్ లాగా భావించేది ఈ ఇయర్ జరగకపోవడంతో భక్తులందరూ కూడా నిరాశ చెందారు. అయితే ఈ ఘటన పైన మరింత ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి రాము లైన్ లో ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ఎస్ రాము, చెప్పండి. ఆనవాయితీగా భావించే మూల విరాట్ పైన సూర్యకిరణాలు పడలేదు, మరి దీనికి గల కారణాలు ఏంటి? అసలు దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి రాము? అరసవెల్లి శ్రీ సూర్యనారాయణమూర్తికి అంటే ఆలయం విగ్రహానికి అది ఇప్పుడే కాదు, ద్వాపర యుగం నుంచి కూడా ఆలయం ఇప్పుడు ఎవరైతే ఇంద్రుడి చేత బలరాముడి చేత ప్రదర్శించింది అక్కడ ఇంద్ర పుష్కరిణి అంటారు. అది కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అప్పటి నుంచి కూడా ప్రతి ఏటా 2 సార్లు కూడా ఆదిత్యుని సూర్యకిరణాలు ప్రతి ఏటా కూడా తాగుతూ ఉంటాయి. అయితే ఈ ఏడాది ఫస్ట్ ఉత్తరాయణంలో మార్చి 9, 10 తేదీల్లో, మరోవైపు దక్షిణాయనంలో అక్టోబర్ 1, 2 తేదీల్లో ప్రతి ఏటా కూడా ఖచ్చితంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి సూర్యదేవుడిని కాలు నుంచి తల వరకు కూడా సూర్యకిరణాలు తాగుతూ ఉంటాయి. ఈ గత 2 రోజుల నుంచి నిన్న అంటే ఉత్తరాయణంలో 9, 10 తేదీల్లో 2 రోజుల పాటు కూడా సూర్యకిరణాలు తాకడం అనేది కూడా కొనసాగుతూ వస్తుంది. అయితే గత 2 రోజులకు కూడా వాతావరణం అనుకూలంగా లేకపోవడం, మొత్తం ఉదయాన్న సూర్యుడు లలిత కిరణాలు కూడా సూర్యుని తాకుతూ ఉంటాయి. అయితే ఉదయాన్నే మబ్బులు ఉండడం, కొంత వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల సూర్యుడి కిరణాలు ఆదిత్యుని తాకపోవడం భక్తులైతే చాలా నిరాశగా తిరిగి వెనుదిరిగారు. కొన్ని వేల మంది భక్తులంతా కూడా ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు కూడా చుట్టుపక్కల జిల్లాల నుంచి పాటు ఇతర రాష్ట్రాలు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా కొన్ని వేల మంది వచ్చి ఉంటారు. అయితే నిన్న అంటే ఇది అంటే ఉదయాన్నే 6 గంటల సమయంలోనే కొన్ని సెకండ్ల పాటు సూర్యుడిని ఈ లేలట కిరణాలు అయితే తాకడం అనేది ఆనవాయితీ. అది ఆ దృశ్యం చూసిన తర్వాత స్వామివారిని దర్శించుకునేందుకు మొత్తం కూడా వేల మంది కూడా వెంటనే కూడా అక్కడి నుంచి చూసి ధరించి ఆనందంగా వెళ్ళడం జరుగుతుంది. 2 రోజుల నుంచి ఈ రకమైన అదృష్టం భక్తులకి కలగకపోవడం వల్ల వాళ్ళు నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. అయితే తిరిగి మళ్ళీ అక్టోబర్ అంటే సూర్యుడు మళ్ళీ దక్షిణాయనంలోకి మారిన తర్వాత అక్టోబర్ 1, 2 తేదీల్లో మళ్ళీ ఇదే విధంగా 2 రోజుల పాటు ఉదయాన్నే లేలేత కిరణాలు కూడా సూర్య భగవాను తాకే అవకాశం ఉన్నట్టు కూడా అక్కడ ఉన్న పండితులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇది చాలా అరుదైన దృశ్యం. త్రేతాయుగం, ద్వాపర యుగం నుంచి కూడా ఇది విధంగా కొనసాగుతూ ఉంది. ప్రతి ఏడాది కూడా భక్తులు ఆ తేదీలు గుర్తు పెట్టుకుని మరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. నిన్న ఆదివారం, సూర్య భగవానుడికి ప్రత్యేకమైన రోజు ఆదివారం. దానితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అమ్మవార్ల ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. దాంతో ఆ చుట్టుపక్కల అమ్మవారి ఉత్సవాలను చూసేందుకు, అక్కడ ఉన్న అమ్మవారిని పూజించేందుకు వచ్చిన భక్తులంతా కూడా ఖచ్చితంగా కూడా ఈ అరుదైన దృశ్యాన్ని చూడాలి. సమయం ఎంతసేపు అయినా పర్వాలేదు కానీ తమ ఆరాధ్య దైవమైన సూర్య భగవాను చూసిన తర్వాత ఆరోగ్యం ముఖ్యంగా సూర్య భగవాను దర్శిస్తే ఆరోగ్యం వస్తుందని కూడా భక్తులు నమ్మకం. అందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా కూడా సమయం ఎంతైనా పర్లేదు కానీ సూర్య భగవాను తన లేలేత కిరణాలు ఆయన తాకడం అనేది ఖచ్చితంగా చూసి వెళ్ళాలి, తరించాలని ఒక రకమైన మంచి ఆలోచనతో వచ్చారు. కానీ 2 రోజుల నుంచి కూడా మబ్బులు వాతావరణం సరిగా లేకపోవడం వల్ల సూర్య భగవాను కిరణాలు తాకపోవడం వల్ల వారంతా కూడా నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి. అదే పండితులంతా కూడా ఇది దురదృష్టం, అంటే మబ్బులు సరిగ్గా లేకపోవడం అనేది దురదృష్టం. భక్తులంతా కూడా వెనక్కి తిరిగి వెళ్ళడం అనేది కూడా దురదృష్టం. ఎందుకంటే ప్రతి ఏడాది కొన్ని వేల సంవత్సరాల నుంచి నిరంతరం ఇది జరుగుతున్న ప్రక్రియ. ఈ ప్రతి ఏడాది ఈ వాతావరణం క్లీన్ గా ఉంటేనే ఇది జరుగుతుంది. ఏమాత్రం మబ్బులు ఉన్నా సరే సూర్యకిరణాలు సూర్య భగవాను తాకే అవకాశాలు ఉండవని కూడా అక్కడ ఉన్న పండితులంతా కూడా చెప్తున్న పరిస్థితి. మళ్ళీ తిరిగి దక్షిణాయనంలో అక్టోబర్ 1, 2 తేదీన ఆ రోజైనా సరే వాతావరణం క్లీన్ గా ఎక్కడ మబ్బులు కానీ లేకపోతే వాతావరణంలో తుఫాన్లు కానీ అలాంటివి ఏవి లేకపోతే ఖచ్చితంగా కూడా ఆ రోజు కూడా ఉదయాన్నే తిరిగి
6 గంటల సమయంలో ఏదైతే సూర్యుడు ఉదయించే సమయంలోనే ఆయనకి సూర్యకిరణాలు తాకుతాయి. ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు ఎవరైతే చూడలేకపోయారో ఖచ్చితంగా మళ్ళీ దక్షిణాయనలో అక్టోబర్ 1-2 తేదీన ఇది తిరిగి ఈ రకమైన అద్భుతమైన అవకాశాన్ని చూసేందుకు, అంటే సూర్యభగవాన్ని లేలేత సూర్యకిరణాలు తాకే అవకాశం మళ్ళీ మరొక కొన్ని నెలల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని కూడా పండితులు అయితే భావిస్తున్నారు. మొత్తం మీద భక్తులంతా కూడా 2 రోజులుగా తమ సూర్యుడి తాలూకా ఇది అద్భుతమైన ఘట్టాన్ని, సూర్యకిరణాలు సూర్య భగవాను తాకి అద్భుతమైన ఘట్టాన్ని చూడలేకపోయాం, మాకు అదృష్టం లేదంటూ కూడా వేలాది మంది భక్తులు తిరిగి స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి వెళ్లే పరిస్థితి అయితే నెలకొంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాము. ఎస్, అయితే చూశారు కదా, శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో భక్తులందరూ కూడా నిరాశ చెందారు. ఎందుకంటే ఆదిత్యుడు అంటే సూర్యుడిని కూడా ఆరోగ్యం కొరకు అందరూ ప్రార్థిస్తూ ఉంటారు, ప్రేయర్ చేస్తూ ఉంటారు. అలాంటి ఒక చాలా డివైన్ అయిన సూర్య కిరణాలు తాకలేదు. అండ్ వరుసగా 2వ రోజు మూల విరాట్ను తాకలేదు కిరణం. ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీలాగా భావిస్తున్నారు. ప్రతి ఏటా కూడా మార్చి 9 ఇంకా 10వ తారీఖుల్లో సూర్యకిరణాలు అక్కడ మూల విరాట్ని తాకడం ఆనవాయితీగా భావిస్తారు శ్రీకాకుళం ప్రజలందరూ. కాకపోతే ఈ 9 ఇంకా 10 రోజులు అసలు ఆ సూర్యకిరణాలు తాకకపోవడంతో ప్రతి ఒక్కరూ, అంటే భక్తులందరూ కూడా నిరాశ చెందారు. వాతావరణం అనుకూలించకపోవడమే దీనికి ప్రధాన కారణమై ఉంటుంది అని కూడా చెప్పుకొచ్చారు. మరి మబ్బు